సంఘటనలు జరుగుతున్నాయని మన అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. అంటే గంటకు 2-3 సంఘటనలు మహిళల మీద దాడులు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ జరుగుతున్నాయి. అసలు మా పార్టీ నుంచి చాలా సంఘటనలకు మేము వెళ్తూ ఉన్నామండి. మేము వెళ్ళినప్పుడే వాళ్ళకి చలనం ఉంటుంది తప్ప వాళ్ళు ఏ విషయంలో కూడా వాళ్ళు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ, ఆర్థిక భరోసా ఇవ్వడం కానీ ఎక్కడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ముందు వెళ్ళడానికి ప్రయత్నించడం, ప్రతి దగ్గర కూడా ఈవెన్ ఎందుకు అక్కడ రాంబిల్లిలో కూడా మా పార్టీ వెళ్ళింది. చాలా సంఘటనల్లో మా పార్టీయే వెళ్ళి ఆ కుటుంబాలకు పరామర్శ చేయడం, ధైర్యం ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం మా పార్టీ చేసింది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కానీ ప్రజలు నమ్మి వీళ్ళకి ఓట్లు వేశారు, ఇన్ని సీట్స్ ఇచ్చారు. మరి వాళ్ళు ఏంటి, వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళ బాధ్యత ఎంతవరకు నెరవేరుస్తున్నారు? ఎంతసేపు స్టేట్మెంట్స్ ఎవరికి కావాలండి? మాట్లాడితే పిఆర్ఓతో ఒక స్టేట్మెంట్, ఈ భీమిలి సంఘటనకు కూడా పిఆర్ఓతో ఒక స్టేట్మెంట్, కఠిన చర్యలు తీసుకుంటాం. ఏవా కఠిన చర్యలు? ఎందుకు పెదగంటేడలో 3-4 నెలల క్రితం ఒక ప్రేమోన్మాది ఒక అమ్మాయి మీద దాడి చేశాడు. ఇన్ని నెలలైంది, అతను ఈ రోజు కూడా ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. హోమ్ మినిస్టర్ ఇదే జిల్లాలో నివాసం ఉంటున్నారు కదా, మరి కనీసం దాడి చేసిన నిందితుడిని కూడా పట్టుకోలేనంత అసమర్థ ప్రభుత్వం నడుస్తుందా ఈ రాష్ట్రంలో అని నేను అడుగుతున్నాను. అంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. అత్యంత ఉదాసీన వైఖరి, అత్యంత నిర్లక్ష్యము ఈ ప్రభుత్వానికి ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారికి సొంత జిల్లాలో ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు. కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరిచి మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళల తరపున వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తామండి. రానున్న రోజుల్లో ఈ బెల్ షాప్స్ కనుక తొలగించకపోతే, ఎందుకంటే గతంలో బెల్ షాప్స్ అనేవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేవి కాదు. ఈ రోజు 50,000కి పైగా బెల్ షాప్స్ ఉన్నాయి. మాట్లాడితే వీళ్ళు చెప్తూ ఉన్నారు బెల్ షాప్స్ దొరికితే 5 లక్షలు ఫైన్ వేస్తామంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను, ఎన్ని బెల్ షాప్స్కి వీళ్ళు ఫైన్ వేశారు అనేసి. ఎన్ని బెల్ షాప్స్కి 5 లక్షలు ఫైన్ వేశారు? మద్యం విచ్చలవిడిగా ఏటీఎంలా ఎనీ టైం మద్యంలా ఈ రాష్ట్రంలో మద్యం దొరుకుతూ ఉండే పరిస్థితి. కాబట్టి రానున్న రోజుల్లో ఇదే ఇలాగే కొనసాగితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా మహిళల సపోర్ట్తో మహిళలు అందరం కలిపి ఇలాంటి బెల్ షాప్స్ అన్ని తొలగించడానికి, ఆ బెల్ షాప్స్ పగలగొట్టడానికి మేము పూర్తిగా చర్యలు తీసుకుంటాము. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి, ఎంత నమ్మి మహిళలందరూ ఓట్లు వేశారు, అలాగే తీసుకుంటే మహిళలకి ఎన్నో పథకాలు ఇస్తామన్నారు. సూపర్ 6లు, సూపర్ 7లు అంటూ ఇన్ని పథకాలు మహిళలకి ఇస్తామని చెప్పారు. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. ఆ పథకాలు ఏవి అమలు చేయలేదు. ఒక ఉచిత బస్సు అమలు చేయలేదు, తల్లికి వందనము అమలు చేయలేదు, ఇలాగ ఫ్రీ గ్యాస్లో 3 ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 1 ఇచ్చారు. ఇలా మహాశక్తి పథకం అమలు చేయలేదు. ఈ రోజుకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. రైతులకు తీసుకుంటే అందులో ఎంతోమంది మహిళా రైతులు ఉంటారు. రైతులకు తీసుకుంటే ఆర్థిక సహాయం చేయని పరిస్థితి, మహిళలకి నెట్ట నిలువున మోసం చేశారు. కనీసం రక్షణ కూడా ఇవ్వని పరిస్థితి మహిళలకి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. మీరే మొన్న చూశారు, రైతుల తరపున పోరాటం చేశాము. అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచేసి అన్ని రకాల ఛార్జెస్ పెంచేయడం వలన ప్రజల తరపున అవి తగ్గించాలని మేము పోరాటం చేయడం జరిగింది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా తక్షణమే నిధులు విడుదల చేయాలి అని చెప్పి రానున్న రోజుల్లో మేము చేయబోతూ ఉన్నాము. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడే పార్టీ, ప్రజల తరపున పోరాడే పార్టీ, పోరాటాల నుంచి పుట్టిన పార్టీ.